తిరుమల శ్రీవారికి శుక్రవారం మాత్రమే అభిషేకం ఎందుకు? పురుష రూపానికి స్త్రీ సంబంధిత శుక్రవారపు అభిషేకం ఏంటి? వెంకన్నకు శనివారం అంటే ఇష్టం కదా, మరలాంటప్పుడు శుక్రవారపు అభిషేక సేవ ఏంటి? చాలా మందికి వచ్చే అనుమానం. స్త్రీంపుం రూపాం గోవింద, శ్రితజన పాలక గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద అంటూ ఆ దేవదేవుడు ఆది మధ్యాంతరహితుడు, ఏడుకొండలవాడు, కోనేటి రాయుణ్ణి ఘనంగా కీర్తిస్తుంటారు. అలాంటి శ్రీవారి మూల విరాట్కు అభిషేకం నిర్వహిస్తారు, అది కూడా ప్రతి శుక్రవారం. ఈ అభిషేక సమయంలో 84 తులాల పచ్చకర్పూరం, 36 తులాల కుంకుమ పువ్వు, 1 తులం కస్తూరి, 1.5 తులం పునుగు తైలం, 24 తులాల పసుపు పొడి వంటి పరిమళ ద్రవ్యాలను వినియోగిస్తారు. శ్రీనివాసుని పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేయగా వచ్చే తీర్థాన్ని పులికాపు తీర్థం అంటారు. అభిషేక సేవలో పాల్గొనే భక్తుల మీద సేవానంతరం ఈ తీర్థంతో అర్చకులు సంప్రోక్షణ చేస్తారు. అభిషేక సేవ తరువాత శ్రీవారి మూలమూర్తి నొసటన నామాలతో అర్చకులు అలంకరిస్తారు. దీనినే తిరుమణి కాపు అంటారు. వారంలో ఒకసారి మాత్రమే, అంటే అభిషేక సేవ తర్వాత చేసే తిరుమణి కాపునకు 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులాల కస్తూరిని అర్చకులు ఉపయోగిస్తారు. శుక్రవారం నొసట భాగాన తిరునామాలతో అలంకరించిన తరువాత తిరిగి గురువారం వాటిని సడలిస్తారు. గురువారం రోజున నామాలు బాగా తగ్గించినందువల్ల శ్రీవారి నేత్రాలు బాగా కనిపిస్తాయి. దీంతో గురువారం ఒక్కరోజు భక్తులకు శ్రీవారి నేత్ర దర్శన భాగ్యం లభిస్తుంది. ఇక బ్రహ్మోత్సవ సమయంలో మాత్రం ఈ నామం సమర్పణలో రెట్టింపు ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముందు వచ్చే శుక్రవారం 37 తులాల పచ్చకర్పూరం, 3 తులాల కస్తూరితో శ్రీవారి నామాలను ఏర్పాటు చేస్తారు. అభిషేక సేవ తరువాత శ్రీవారి మూల విరాట్కు 24 మూరల పొడవు, 4 మూరల వెడల్పు గల సరిగంచు ఉన్న పెద్ద పట్టు వస్త్రాన్ని దోవతిగాను, 12 మూరల పొడవు, 2 మూరల వెడల్పు గల పట్టు వస్త్రాన్ని ఉత్తరీయంగాను అలంకరిస్తారు. ఇక 38 రకాల ఆభరణాలతో శ్రీవారి మూల విరాట్ను అలంకరిస్తారు. ఈ ప్రక్రియ అంతా ఆగమబద్ధంగా నిర్వహించడానికి దాదాపుగా 2.5 గంటల సమయం పడుతుంది. శ్రీవారికి శనివారం విశేషమైన రోజు కావడంతో వెంకన్న దర్శనార్థం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. రద్దీ రోజులలో శ్రీవారికి అభిషేక సేవ నిర్వహిస్తే భక్తులు స్వామిని సందర్శించుకునే సమయం బాగా తగ్గుతుంది. అందుకే శనివారం బదులు శుక్రవారం పూట చేస్తారని అంటారు. కానీ అందులో నిజం లేదంటారు కొందరు. ఎందుకంటే ఈ సేవలన్నీ నిన్న మొన్నటివి కావు, తరాల క్రితం నాటివి. రద్దీ ఉన్నా లేకున్నా శ్రీవారికి ఎప్పుడు ఏం చేయాలో అది చేయడమే ఆగమ శాస్త్రం నియమం. అయితే ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏంటంటే స్వామివారిని స్త్రీపుం రూపా గోవింద అంటూ ఆయన్ను కీర్తిస్తుంటారు. ఈ కీర్తనలోని అసలు సారాంశం ఏంటంటే ఆయన వక్షస్థలంలో ఆమె అంటే లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అందుకే ఈ పేరిట స్వామిని కొలుస్తుంటారు. అందుకే మీకు అన్నమాచార్యుడు కంటి శుక్రవారము గడియలేదింట అంటి అలమేల్మంగ అడయనుండే స్వామి అంటూ రాశారని చెప్తుంటారు. అందుకే శుక్రవారపు అధిదేవత ఆ మహాలక్ష్మీదేవి ప్రసన్నత కోసమే, శ్రీవారిలో కొలువై ఉన్న ఆ లక్ష్మీ స్వరూప కటాక్షం కోసమే శుక్రవారం పూట శ్రీవారికి అభిషేక సేవ ఉంటుందని చెప్తారు పండితులు. అదన్నమాట శనివారం వెంకన్న స్వామికి శుక్రవారం అభిషేకం. కథా కమానిషి.